యూసేజ్ కాకుండా ఇది ఆన్ గ్రిడ్ సిస్టమ్ అన్నమాట. సో మీ యూసేజ్ కాకుండా ఇంకా మీకు క్రెడిట్ లో ఉంది. ఓకే, ఈ లెక్కన చూసుకుంటే మీరు నెలకు ఒక 3,000 వరకు సేవ్ అయితే చేస్తారు. ఫ్రెండ్స్, ప్రస్తుతం నేను హైదరాబాద్లోని బాచ్పల్లి ఏరియాలో ఉన్నాను. ఇక్కడ ఒక గేటెడ్ కమ్యూనిటీలో సోలార్ అయితే సెటప్ చేసుకోవడం జరిగింది. సో ప్రస్తుతం మనతో పాటు సూర్యనారాయణ రాజు గారు ఉన్నారు. సో వీళ్ళు 5 సంవత్సరాల క్రితం 5 కిలోవాట్ల సోలార్ అయితే వీళ్ళ ఇంటి పైన అయితే సెటప్ చేసుకున్నారు. ప్రస్తుతం మేము వీళ్ళ టెర్రస్ పైన ఉన్నాము. ఇక్కడ చిన్న పెంట్ హౌస్ పైన వీళ్ళు ఈ 5 కిలోవాట్ సెటప్ని అయితే పెట్టుకున్నారు. సో ఇప్పుడు రాజు గారితో మాట్లాడి వాళ్ళు ఈ 5 సంవత్సరాల క్రితం వాళ్ళకి సోలార్ ఎంత పడింది, వాళ్ళు నెలకి ఎంత ఆదా చేస్తున్నారు, అసలు సోలార్ పెట్టుకోవడం వర్తా కాదా అన్న విషయాల గురించి అయితే మాట్లాడుకుందాము. ముందుగా నమస్కారం అండి రాజు. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నాను. ఓకే, సో ముందుగా మీకు ఈ సోలార్ పెట్టుకోవాలన్న ఆలోచన ఎలా వచ్చిందండి? యాక్చువల్లీ విల్లా కట్టుకునేటప్పుడు సోలార్ ఎవ్రీ మంత్ కరెంట్ బిల్లు అవైలబిలిటీలో ఎంతగాని నేను ప్లాన్ చేసుకున్నాను. అప్పుడు మన యాక్సెస్ సోలార్ కుమార్ గారు పరిచయం అయ్యారు. ఆయన ప్రపోజల్ ఇచ్చారు. ప్రపోజల్ ఇచ్చాక అరౌండ్ 5 కిలోవాట్ అరౌండ్ 2.6 lakhs ఎంతో అయింది. ఐ థింక్ 2.6 lakhs. దాంతో ఇన్స్టాల్ చేసాము. 2018 నుంచి అప్ టు డేట్ నేను పవర్ బిల్ పే చేయవలసిన అవసరం రాలేదు. అంటే మీరు ఇల్లు కట్టుకునేటప్పుడే సోలార్ పెట్టించేసారు? అవును, కట్టుకునేటప్పుడే పెట్టించేసాను. ఓకే, సో మొత్తానికి పవర్ బిల్ కట్టాల్సిన అవసరం ఉందని మీరు సోలార్ పెట్టించేసారు. 5 సంవత్సరాల క్రితం ఇది మీకు 2,60,000 పడింది. 2,60,000. ఓకే, మొత్తంగా 5 కిలోవాట్ సోలార్. ఓకే, సో మీ ఏమేమి అప్లయన్సెస్ వాడతారండి మీ ఇంట్లో? మా ఇంట్లో 2 ఏసీస్, సమ్మర్లో ఏసీస్ ఫుల్గా వాడతాం. ఓకే, మామూలు గ్రైండరు, అదర్ టీవీలు, ఓకే, ఇవన్నీ ఉన్నాయి. ఓకే, మీ పవర్ కన్జంప్షన్ ఎలా ఉంటుంది? అంటే ఇన్ కేస్ మీరు సోలార్ పెట్టుకోకపోతే నెల బిల్ ఎంత వచ్చేది, ఎలక్ట్రిసిటీ బిల్లు? అరౌండ్ 3,000 పైన వచ్చేదండి. ఓకే, 3,000. సో ఆ క్యాలిక్యులేషన్ వేసుకొని 5 కిలోవాట్లు మీకు సరిపోతుందని 5 కిలోవాట్లు పెట్టేసుకున్నారు. ఓకే, సో ఈ లెక్కన చూసుకుంటే మీరు నెలకు ఒక 3,000 వరకు సేవ్ అయితే చేస్తున్నాము. నాకు యాజ్ ఆన్ టుడే 30,000 ఎంతో క్రెడిట్ ఉంది. ఓకే, ఓకే, అంటే మీ యూసేజ్ కాకుండా ఇది ఆన్ గ్రిడ్ సిస్టమ్ అన్నమాట. సో మీ యూసేజ్ కాకుండా ఇంకా మీకు క్రెడిట్ లో ఉంది. ఓకే, సో మీరు కావాలనుకుంటే ఇప్పుడు ఆ 30,000 తీసుకోవచ్చు. ఓకే, సో ఈ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుంది ఈ క్రెడిట్ సిస్టమ్ అనేది? కంఫర్టబుల్గా ఉందండి, ఇబ్బంది ఏం లేదు అసలు. ఓకే, అంటే ఇది ఎలా వర్క్ అవుతుంది? మీరు అటు పంపడం కానీ మీ యూసేజ్ కానీ? డ్యూయల్ మీటర్ ఉంది. డ్యూయల్ మీటర్ రీడింగ్ ఎవ్రీ మంత్ వచ్చి ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళే తెస్తారు. మనకి 0 యూనిట్స్ అని రాస్తారు, ఎక్స్పోర్ట్ ఎన్ని యూనిట్స్ అయినాయో రాస్తారు అందులో. దాని ప్రకారం బిల్ క్యాలిక్యులేట్ అవుతుంది. ఓకే, డన్. ఇప్పటి వరకు మీరు ఎంత సేవ్ చేసి ఉంటారు 5 సంవత్సరాల్లో సుమారుగా? 5 సంవత్సరాల్లో అరౌండ్ 2 lakhs సేవ్ చేస్తుంటాను. ఓకే, అంటే ఇంకొక 60,000 సేవ్ చేస్తే మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అనేది రిటర్న్ వచ్చేస్తుంది. ఓకే, సో ఎలా ఉంది సోలార్ ఎక్స్పీరియన్స్ మీకు? నెల బిల్లు కట్టాల్సిన అవసరమే లేదు? బిల్లు కట్టాల్సిన అవసరం లేదు. నేను ఇంకా ఒక ఈవీ వెహికల్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఫ్యూల్ బిల్ కూడా నాకు సరిపోతుంది అనుకుంటున్నాను. అవును. ఓకే, ఇంకా మీరు ఇక్కడ చూస్తే సోలార్ కూడా ఇది హీటర్ కూడా పెట్టుకున్నారు, సోలార్ హీటర్. అవును. దీని యూసేజ్ ఎలా ఉంది? ఇది అప్పుడే పెట్టుకున్నారా? అప్పుడే పెట్టుకున్నాం. ఓకే, దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? బాగుందండి. ఓకే, అంటే ఇప్పుడు హీటర్ కొనుక్కోవడం బెటర్ అంటారా లేదంటే ఇది పెట్టుకోవడం బెటర్ అంటారా? యాక్చువల్గా సోలార్ ఎనర్జీ కదండి, ఎనర్జీ సేవింగ్. ఇది ఎంత పడింది అప్పుడు? అరౌండ్ 25,000. 25,000. ఎన్ని సంవత్సరాలు వస్తుంది అన్నారు దీని లైఫ్? కూడా 6 years 7 years వస్తుంది అన్నారు. ఓకే, ఇబ్బంది ఏం లేదు. యాజ్ ఆన్ టుడే ఇబ్బంది ఏం లేదు. ఓకే, సో మొత్తంగా ఈ సోలార్ పెట్టుకోవడం వర్త్ అంటారా? వర్త్, డెఫినెట్లీ వర్త్. ఎన్ని సంవత్సరాలు వారంటీ ఇచ్చారు ఈ ప్యానెల్స్ పైన మీకు? నాకైతే గుర్తులేదు. 25 years. 20 సంవత్సరాలు. ఓకే, ఇప్పుడు 5 సంవత్సరాలు అయిపోయింది. ఇంకో 20 సంవత్సరాలు వాడుకుంటే ఇంకా మీరు ప్రాఫిట్లోనే ఉంటారు. అవును. ఓకే, సో మొత్తంగా 20 సంవత్సరాలు వస్తాయంటారా ప్యానెల్స్? వస్తాయి అనుకుంటున్నాను. ఓకే, ఓకే, ఇప్పుడు కరెంట్ బిల్లు ఎంత వస్తే సోలార్ పెట్టుకోవడం బెటర్ అంటారు? ఇప్పుడు 1,000 రూపాయలు వచ్చే వాళ్ళు ఉంటారు, 600 వచ్చే వాళ్ళు ఉంటారు, 2,000 వచ్చే వాళ్ళు ఉంటారు. ఇక్కడ ఎవ్రీ కిలోవాట్ నేను అనుకోవటం 120 యూనిట్ జనరేట్ చేస్తున్నదండి. ఓకే, దాన్ని బట్టి వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి క్యాలిక్యులేట్ చేసుకుని పెట్టుకోవచ్చు. ఓకే, సో వాళ్ళు ఎన్ని యూనిట్స్ వాడుకుంటున్నారో నెలకి దాన్ని క్యాలిక్యులేట్ చేసుకొని ఆ కిలోవాట్ అనేది పెట్టుకోవచ్చు. అవును. ఓకే, సో ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా సోలార్ గురించి?
యాక్చువల్గా నేను బేసిక్గా బిల్డర్ అండి. ఓకే. యాక్చువల్గా మేము ప్లానింగ్ కస్టమర్స్ అందరికీ అంటే అందరితో కోయిన్సైడ్ చేయలేక నాకు ప్లానింగ్ అయితే ఉంది. ఓకే. అరౌండ్ 50 కిలోవాట్ 100 కిలోవాట్ పెట్టి అది కామన్గా ఇవ్వాలని. కామన్ మీటర్కి సరిపోతుంది. యాక్చువల్గా మా వెంచర్లో కూడా పెట్టారు కామన్గా. ఓకే. వేరే కంపెనీ మీరు కదా, వేరే వాళ్ళు అనుకుంటా. ఓకే. కరెంట్ బిల్లు తగ్గిందండి. మీరు వెంచర్లో కూడా మాట్లాడవచ్చు. ఓకే. అంటే ఓవరాల్ స్ట్రీట్ లైట్స్కి వాటికి స్ట్రీట్ లైట్స్, కామన్ వాటర్ మోటార్. ఓకే. ఓకే. ఇలా అంతకుముందు అరౌండ్ 45,000 ఎంత బిల్ వచ్చేది. ప్రజెంట్లీ ఎంత వస్తుందో నాకు ఐడియా లేదు. అంటే 45,000కి మీకు కూడా షేర్ ఇచ్చేవాళ్ళ మీరు కట్టాలని? యాక్చువల్ మెయింటెనెన్స్ ఎవ్రీ ఇయర్ మేము ప్రతి వేళ 30,000 ఇస్తాం. ఓకే. ఓకే. సో ఇప్పుడు ఇంకా అది ఫండ్ ఏదన్నా ఉంటే డెవలప్మెంట్కి ఉపయోగపడుతుంది. ఆ ఫండ్లోంచి సరిపోయింది. ఓకే. డన్. ఓకే. థ్యాంక్ యూ అండి రాజు గారు, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఫ్రెండ్స్ చూసారు కదా, 5 సంవత్సరాల్లో వీళ్ళు ఇప్పటి వరకు 2 లక్షల వరకు అయితే సేవ్ చేశారు. ఇంకొక 60,000 సేవ్ చేస్తే వీళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అనేది రిటర్న్ వచ్చినట్టే. ప్రస్తుతానికి ప్రైజెస్ అనేవి ఇంత లేవు, కొంచెం పెరిగాయి 5 సంవత్సరాల క్రితానికి ఇప్పటికీ తేడా అయితే ఉంది. సో మీరు 1 కిలోవాట్ పెట్టుకోవాలనుకుంటే మీకు ప్రైస్ అనేది ఎక్కువ పడుతుంది. మినిమం మీరు 3 కిలోవాట్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. అప్పుడే మీకు కొంచెం ఎకనామికల్గా ఆ సోలార్ అనేది సెటప్ రావడం జరుగుతుంది. ఎవరికైతే 2,000కి పైగా ఎలక్ట్రిసిటీ బిల్ వస్తుందో వాళ్ళే సోలార్ని ప్రిఫర్ చేయండి, ఎందుకంటే అప్పుడే మీరు లాభపడతారు. సో ప్రస్తుతం ఉన్న టారిఫ్ ప్రకారం చూసుకుంటే ఒక 3 కిలోవాట్ సోలార్ అరౌండ్ 1,70,000 వరకు ఉంది. సో ఈ లెక్కని పట్టుకొని మీరైతే మీరు కన్జ్యూమ్ చేస్తున్న యూనిట్స్ అండ్ మీకు ప్రొడ్యూస్ అయ్యే యూనిట్స్ని క్యాలిక్యులేట్ చేసుకొని మీరైతే సోలార్ని అయితే సెటప్ చేసుకోవచ్చు. సో వీళ్ళకి పెట్టింది మాత్రం యాక్సిస్ సోలార్ అనే కంపెనీ వాళ్ళనమాట. సో వీడియోకి ఇంతే. మరి మీలో ఎవరైనా సోలార్ వాడుతూ ఉంటే మీ పర్ఫార్మెన్స్, మీ ఫీడ్బ్యాక్ ఎలా ఉందో ఒకసారి కింద కామెంట్ చేసేయండి. వీడియో కనుక హెల్ప్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి. ఈ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.